హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాథిషోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఇలా మాజాతో మ్యాంగో బార్స్ తయారు చేశారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు బయటకు వెళ్ళి పిల్లలకి ఐస్ క్రీమ్లు కొనిచ్చే పరిస్థితి అయితే లేదు కదా. ఇలా ఎంతో ఈజీగా మీ పిల్లలకి మాజాతో చేసి పెట్టండి. ప్రాసెస్ చూసేద్దామండి. ఇటువంటి మాల్స్ ఉంటే మాల్స్లో చేసుకోండి, లేదంటే గ్లాస్లోనైనా చేసుకోండి. కిరాణా షాప్స్లలో మనకి మాజా కానీ స్లైస్ కానీ ఇటువంటి కూల్ డ్రింక్స్ మన దగ్గర ఉన్న షాప్స్లలో ఈజీగానే దొరుకుతున్నాయి కదా. మీరు ఇటువంటి కూల్ డ్రింక్స్ కొనుక్కొచ్చేసుకొని ఇటువంటి మాల్స్ ఉంటే మాల్స్లో చేసుకోండి, లేదంటే గ్లాస్లోనైనా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మాల్స్లో అన్నీ నింపేసేయాలండి. నింపేసిన తర్వాత దీంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ లేకుండా చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడు షుగర్ వేసి చేశాను. ఇప్పుడు అన్నిట్లలో ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. షుగర్ లేకుండా ఇదివరకు చేసినప్పుడు కొంచెం చప్పగా అనిపించిందండి. అందుకే నేను అన్నిట్లలో హాఫ్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. బాగా కూడా అవసరం లేదు, కొంచెం అట్లా షుగరు హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకొని వీటి మీద అన్ని మూతలు పెట్టేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. వీటి మీద మూతలన్నిటివి సెట్ చేసేసి గట్టిగా తిప్పి పెట్టాలండి మూతలన్నిటివి. ఇప్పుడు వీటన్నిటి మీద కూడా మూతలు మనం పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి పెట్టి గట్టిగా తిప్పాలండి. మ్యాంగో బార్స్ మనం బయట కొనుక్కున్నా కూడా వాళ్ళు ఎటువంటి ఐస్ వాడతారో మనకు తెలియదు. మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసేసుకుంటే కొంచెం హెల్దీ కూడా, పిల్లలకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అచ్చం బయట కొన్న మ్యాంగో బార్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. చాలా బాగా ఉంది. ఏవైనా కూల్ డ్రింక్స్, మ్యాంగోకి సంబంధించిన కూల్ డ్రింక్స్ ఏదైనా వాడండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 4 గంటలు ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 4 అవర్స్ ఇది బాగా ఫ్రీజ్ అయిపోయిందండి. వెంటనే తీస్తే అస్సలు రాదండి. కొంచెం మనం నీళ్ళలో పెట్టాలి. నీళ్ళలో పెడితే అది కొంచెం లోపల కొంచెం మనకి అది కరిగినట్టు అయిపోయి మనం తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలా డైరెక్ట్ తీస్తే రాదు. మీరు గ్లాస్లో పెట్టుకున్నా కూడా కొంచెం నీళ్ళలో పెట్టి తీసి చేత్తో ఇట్లా రబ్ చేసేసి తీస్తే చాలా ఈజీగా వస్తుందండి. డైరెక్ట్గా తీస్తే అస్సలు రాదు. ఎప్పుడైనా పెట్టి తీయండి. ఎటువంటి కూల్ఫిల్ చేసినా ఏది చేసినా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఎంతో ఈజీగా మాజాతో ఇలా కలర్ఫుల్గా మ్యాంగో బార్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.